అండి 1 వీక్ నుంచి అసలు ఒక్క వీడియో కూడా తీయలేదు. తీద్దామని అనుకున్నాను కానీ అసలు పాసిబుల్ అవ్వలేదు. కొన్ని కారణాల వల్ల తీయలేకపోయాను. పిల్లలకి ఒళ్ళు పేలిపోయిందని అత్తయ్య పౌడర్ రాస్తున్నారు ఇద్దరికి. మా మామగారు ఇట్లా అనండి మావయ్య, హాయ్ చెప్పండి. చెప్పండి మావయ్య. యాక్చువల్లీ నేను వీడియో ఎందుకు తీయలేదంటే మామయ్యకి హెల్త్ బాగాలేదు. సో అందుకోసమే ఒక్క వీడియో కూడా నేను తీయలేకపోయాను. మీ కాలేది కాలు చూపించండి. ఇది నేను చూపించినా కనిపించదు అనుకుంటా. అలెక్స్ చిన్న ఫోన్ తీసుకురామ్మా, చిన్న ఫోన్ తీసుకురా, లైట్ వేసి తీద్దాం. ఇక్కడ మామయ్యకి పాము కాటేస్తుంది. నా టెట్ ఎగ్జాము మామయ్యకి పాము అలా జరగడం ఒకటే రోజు జరిగింది. ఫోన్ తీసుకురా, చిన్న ఫోను అలెక్స్. 21 మేము ఖమ్మం ఎగ్జామ్కి వెళ్ళిన రోజున ఈవినింగ్ 5, 4:30 ఆ టైంలో అలా జరిగింది. ఎక్కడంటే ఇది ఎగ్జాక్ట్గా కనిపించట్లేదు, అంటే మీకు కనిపిస్తుంది అనుకుంటే ఇప్పుడు ఘాట్లాగా కనిపిస్తుంది. అది చేయి పెట్టాడు మా అలెక్స్, చేయి పెట్టింది. కొంచెం పైన పెట్టు అలెక్స్. ఇది ఇక్కడ అది జరగడం వల్ల మామయ్య వాళ్ళు 4 days హాస్పిటల్లోనే ఉండాల్సి వచ్చింది. అందుకోసమనే నేను ఒక్క వీడియో కూడా తీయలేదు. అంటే ఎలా ఉంటుందో, తగ్గుతుందా లేదా అనే భయం ఉండడం వల్ల తీయలేకపోయాను. ఇప్పుడు ఎలా ఉంది మావయ్య మీ హెల్త్? చాలా నీరసం అయిపోయారు. ఏంటి చెప్పు స్టాలిన్. అందుకోసమని నేను వీడియో తీయలేదు. ఈ పిల్లలు ఈ హెల్త్ బాగోకపోవడం, మామయ్యకి పిల్లల్ని చూసుకోవడం ఇవే సరిపోతున్నాయని చెప్పి తీయలేదు. మా అత్తగారు మామయ్యని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అన్నీ చూసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ అలాగా చేస్తున్నారు పాపం. డాక్టర్ అయితే ఏం పత్యం ఏం లేదు, ఏమి మనం ఫుడ్ కండిషన్స్ అన్నీ తీసుకోవచ్చు, మనం డైట్ ఏం లేదని చెప్పారు. కాకపోతే మాది ఇక్కడ పల్లెటూరు కదా, అందరూ ఉంటుంది పత్యం చేయాలి అని చెప్తున్నారు. సో ఆ పత్యంని ఫాలో అవ్వకుండా అత్తయ్య మామయ్య ఏం తినాలో అవి వండి పెట్టుకుంటూ అలా ఉంటున్నారు. ఇక ఇంట్లో కొంచెం వర్క్ ఎక్కువ అవడం వల్ల కొంచెం ఇబ్బందిగా ఉంది. ఒక 15 రోజులు అలాగా కొంచెం స్ట్రిక్ట్గా ఉంటే మళ్ళీ 21వ తారీఖు వచ్చే వరకు ఉంటే ఒక 1 month గడిచే వరకు ఏం కాదు. పాము కరిచినప్పుడు ఆ కాలు లోపల పాము కొర కూడా ఉండిపోయింది. పాముకి ఉన్న కొరల్లోది కూడా ఒక కొర కాలు లోపల ఉండిపోతే డాక్టర్ గారు ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఆ కరిచిన దగ్గర క్లీన్ చేశారు కదా, అప్పుడు అది మొత్తం రిమూవ్ చేస్తుంటే ఆ బ్లడ్, ఆ పాయిజన్ అవన్నీ రిమూవ్ చేస్తుంటే అప్పుడు కనిపించింది. ఆ రోజు మా బ్యాడ్ లక్ ఏంటంటే మేము ఎవ్వరం అసలు ఇంటి దగ్గర లేము. అత్తయ్య ఏమో పిల్లల్ని చూసుకుంటున్నారు, మామయ్య ఏమో ఇక్కడ ఇల్లులు కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ కనిపించే ఈ ఇళ్ళకి కొంచెం అవతలే మాది తోట ఉంటుంది. ఆ తోట దగ్గరికి వెళ్ళి వస్తుంటే వచ్చే దారిలో అలా జరిగింది. ఇలా పరిగెట్టుకుంటూ వచ్చారంటయ్య. పాము కరిచిన దగ్గర నుంచి కరెక్ట్గా 10 minutesలో ఆ తోట దగ్గర నుంచి ఇంటికి ఒక్కళ్ళే ఉన్నారు. ఆ రోజు సెల్ ఫోన్ కూడా పట్టుకెళ్ళలేదు మామయ్య. ఇంటికి వచ్చేసారు. మామయ్య ఏం జరిగింది చెప్పరా ఒకసారి, చెప్పండి. అసలు ఏం జరిగిందో, మీరు ఎంత ఇబ్బంది పడ్డారు తెలియాలిగా. మీ తోటలోకి వెళ్ళి వస్తుంటే జరిగిందా? అంటే నాకు తెలుసు మీకోసం మళ్ళీ అడుగుతున్నా. మామయ్యకి మామూలుగా అర్థం కాదు కదా మాట్లాడతాం. ఏం చేసి వస్తున్నారు తోటలో పని చేసి వస్తుంటే దారోటండి అందుకుంది. అందుకని అంటున్నా కర్రతో వెనక్కి గంటేసి ఉడిపించి ఊళ్ళో పెడితే కుర్రోళ్ళందరూ కలిసి హాస్పిటల్ తీసుకెళ్ళారు. చూసారు కదండి, అసలు ఎవరూ లేరంట. అక్కడ నుంచి ధైర్యంగా ఒక్కళ్ళే కాలికి ఇక్కడ కాలికి కరిచిన తర్వాత, ఆ కరిచిన ఈ కాలు అనుకుంటు మావయ్య, ఇక్కడ కాలికి అది అలా జరిగిన తర్వాత వెంటనే దాన్ని అసలు ఫస్ట్ ఇక్కడ ఒకసారి అట్లా వచ్చి మీదకి వచ్చింది, లోపల దాని కొర ఇరుక్కుపోయింది, వెనక్కి లాగేసుకొని అదే వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయిన తర్వాత సెకండ్ టైం మళ్ళీ వచ్చిందంట మామయ్య మీదకి. అప్పుడు చేతిలో పని చేస్తున్నారు కదా, చేతిలో ఒక కర్ర ఉంటే ఆ కర్ర తీసుకొని దాన్ని అవతలగా నెట్టేసి ఇది ఎలా ఏమేమి క్యారేజ్ ఒకటి పట్టుకెళ్ళారు ఆ రోజు, లంచ్ బాక్స్. ఆ లంచ్ బాక్సు ఒక కొడవలి పట్టుకెళ్ళారు. ఆ కొడవలి, ఆ సంచి
మొత్తం అన్నీ యాస్టిజ్ ఎలా అయితే తీసుకెళ్లారో అవన్నీ పట్టుకొని ధైర్యంగా ఇంటికి వచ్చేసారు. ఇంటికి వచ్చి ఇంట్లో జనంకి అంటే చుట్టుపక్కల ఊర్లో ఉన్న జనాన్ని చెప్పారంట ఇలా జరిగింది అని. అప్పుడు వాళ్ళు ఇమీడియట్లీగా హాస్పిటల్కి తీసుకెళ్లారు. మాకు ఇక్కడికి హాస్పిటల్ 3 కిలోమీటర్స్ డిస్టెన్స్ వస్తుంది. అంత దూరం 3 కిలోమీటర్స్ కూడా షార్ట్ కట్లో 5 మినిట్స్లో వెళ్ళిపోయారంట. అంత స్పీడ్ తీసుకెళ్ళిపోయి ఏదో రకంగా మా మామయ్యని సేవ్ చేశారు ఊర్లో జనం. సో ఇలా జరగడం వల్ల మేము చాలా టెన్షన్ ఫీల్ అయ్యాము. సో అందుకే పొలాల దగ్గరికి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం చాలా జాగ్రత్తగా ఉండండి. అంటే మీ గురించి ఆలోచించుకొని నా పని అని ఆలోచించుకోకుండా మీ వెనకాలన్న ఫ్యామిలీని ఆలోచించండి. మీకు ఏదైనా జరిగితే ఇంట్లో పెద్దవాళ్ళకి ఏదైనా జరిగితే మిగిలిన పిల్లలు ఎంత సఫర్ అవుతారు, మీరుంటే ఏ రకంగా ఉంటుంది ఇల్లు, మీరు లేకపోతే ఏ రకంగా ఉంటుంది అన్నీ ఆలోచించి జాగ్రత్తగా వెళ్ళండి. ఏదైనా పని ఉన్నా చేసే అవసరం ఖచ్చితంగా ఉంది అనుకుంటేనే చేయండి. అనవసరమైన పనులు తోటలోకి అలా వెళ్ళడం అట్లా లేట్గా ఉండడం అలాంటివి చేయకుండా అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి. పెద్ద వయసు వాళ్ళందరూ తోటలోకి వెళ్ళడం ఆ పాములు పురుగులు అలాంటివి ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. మా అదృష్టం బాగుండి చాలా సేఫ్ అయ్యాము ఆ రోజు దేవుడు మా దయ నుండి. కానీ అన్ని సిచ్యువేషన్స్లోనూ అలా జరగదు అందరికీ. సో అందుకనే ప్రతి ఒక్కళ్ళు కేర్ఫుల్గా ఉంటారని ఆశిస్తున్నాము. సో ఇదండి జరిగిన విషయం. ఇది మీ అందరితో షేర్ చేసుకుంటే ఎంతో కొంత యూజ్ అవుతుందని చెప్తున్నాము. ఆ రోజు అత్తయ్య చీర ఒంటి మీద ఉన్న చీరనే ముక్కలు చేసేసి ఇక్కడ ఒక కట్టు కట్టారు. మేము హాస్పిటల్కి వెళ్ళేటప్పటికి మేము ఖమ్మం నుంచి దారిలో ఉన్నాము. వచ్చేటప్పటికి ఇక్కడ కట్టు ఇలా 2 ఉబ్బిపోయి ఉన్నాయి. మామి కాలు అసలు కింద వరకు అసలు ఏమీ స్పర్శ అనేది లేదంట. అసలు అంత పెయిన్ వచ్చేసి పెయిన్ తట్టుకోలేకపోవడం, వాటర్ కావాలని అడగడం చాలా ఇబ్బంది పడ్డారు ఆ రోజు. మామి ఏంటంటే చిన్నప్పటి నుంచి పాములు అలాంటివి వచ్చినా ధైర్యంగా ఫేస్ చేసేవాళ్ళు కాబట్టి అక్కడ ఏం జరిగినా ఆయన ఎదుర్కొన్నారు. కానీ ఈ వయసు వాళ్ళందరూ కూడా అలా ఎదుర్కోలేరు. కొంతమంది పాము కరిచింది అని అంటే చాలా భయపడిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏమవుతుందంటే అక్కడే హార్ట్ బీట్ అనేది ఆగిపోవడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. సో అందుకోసం చాలా కేర్ఫుల్గా ఉండండి. మా అత్తగారు అయితే ఆ రోజు ఎంత ఏడ్చారంటే పిల్లలిద్దరూ అత్తయ్య దగ్గర ఉన్నారు, మేమేమో అందుబాటులో లేము, మామి నొక్కల్ని హాస్పిటల్కి పంపించారని ఆవిడ చాలా బాధపడ్డారంట, చాలా ఏడ్చేశారంట. ఇది చాలా చెప్పుకోకూడదు, అలా జరిగిపోయింది. మనం ఈరోజు మామూలుగా ఏదో వీడియోలో తీస్తున్నాం కానీ ఆ రోజు జరిగిన బాధ అనేది మా సిచ్యువేషన్ ఎలా ఉందనేది మేము మాటల్లో చెప్తే ఎవరికీ అర్థం కాదు. కానీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నాము అని అంటే అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో ఉన్న పెద్ద దిక్కు అనేవాళ్ళు లేకపోతే ఇల్లు చాలా అస్తవ్యస్తం అవుతుంది. సో అందుకోసం అందరూ కేర్ఫుల్గా ఉంటారని ఈ వీడియో తీస్తున్నాము. థ్యాంక్ యూ అండి.